सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు లకృతమంశనామః. మనము ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చెప్పుకుంటున్నాము. అందులో ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ తత్పురుష సమాసం చూశాము. అలాగే చతుర్థి తత్పురుష సమాసం చూశాము. యూపాయదారు, యూపదారు, తృతీయ విభక్తిలో శంకులయ ఖండ, శంకులాఖండ, కష్టం శ్రిత, కష్టశ్రిత అని ద్వితీయ తత్పురుష సమాసంలో ఈ రకంగా మనం చూశాము. సేమ్ ఇదే విధంగానే మనం ద్వితీయ తత్పురుష సమాసంలో, తృతీయ తత్పురుష సమాసంలో, అదేవిధంగా చతుర్థ తత్పురుష సమాసంలో భిన్న భిన్న సూత్రాల ద్వారా మనం సమాసం చూశాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనము ఏ సూత్రం ద్వారా అయితే సమాసం చేస్తున్నామో ఆ సూత్రంని మనం పదవిభాగం చేసుకున్నప్పుడు ఆ సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో అటువంటి పదం ఇక్కడ మనకు ఈ ఉదాహరణలో ఎక్కడైతే ఉందో ఆ పదానికి ప్రథమా నిర్దిష్ట పదం తదు ఉపసర్జన సంజ్ఞం భవతి. అది దానికి ఉపసర్జనం పేరు పెట్టుకుంటాము. అది ఈ సూత్రం యొక్క ముఖ్య తాత్పర్యం. అదే విధంగా ఇక్కడ ఉరిక భయం ఇచ్చాడు. నెక్స్ట్ ఉదాహరణ పంచమి విభక్తికి ఉరిక భయం. ఉరిక భయం అంటే ఏమిటి? దీని విగ్రహవాక్యం ఏ రకంగా ఇచ్చాడు? ఉరికేభ్యో భయం, ఉరికేభ్యో భయం, ఉరిక భయం అంటే ఉరికం అంటే బేడి అంటే నక్కల్ లాంటి మన తోడేళ్ళు అంటుంటాం కదా, అడవుల్లో ఉంటాయి అన్నటివి. చాలా భయంకర తోడేళ్ళు చాలా భయంకరంగా ఉంటాయండి. మనిషిని చూసినట్టు అది వెంటబడి చంపుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, దాంట్లో టీవీలో చూస్తూ ఉంటాం. చాలా వాడిని వెంబడిస్తుంటాయి అన్నమాట వచ్చినప్పుడు. వీటితో భయం, విరికేభ్యో భయం అంటే బేడియా ఏవైతే ఉన్నాయో, క్షమత ఇక్కడ విరిక అంటే బేడియా ఇచ్చాడు అంటే పొట్టేలు, అట్లా కొన్ని తోడేలు అలా ఉంటాయి. అవి ఇక్కడ ఏదైనా పశువు ఇక్కడ ఇష్టమైన దానితో భయం. ఓకే, సో అంటే దాని వలన భయం అవుతుందంట. కానీ ఏ దాని చేత భయం కలుగుతుందో దాంట్లో పంచమి భక్తి వస్తుందంట. అందుకే విరికేభ్యో భయం, విరికంలో తోటి ఏవైతే ఉన్నాయో వాటితో భయం అంటున్నాం ఇక్కడ. తో పంచమి భక్తి బహువచనంలో మన విగ్రహవాక్యం నిలబెట్టుకునేది. పంచమి భక్తి బహువచనంలో ఉరికాత్ ఉరికాభ్యాం ఉరికేభ్యః, ఉరికాత్ రామాత్ రామాభ్యాం రామేభ్యః, అలాగా ఉరికాత్ ఉరికాభ్యాం ఉరికేభ్యః. సో పంచమి భక్తి బహువచనం విడగొట్టుకున్నాం ఇక్కడ. వాటి వలన భయం, ఉరికం వలన భయం కలుగుతుంది, అలాంటి అర్థం ఇక్కడ ఇచ్చాడు. సరే, విగ్రహ వాక్యానుసారంగా మనం ఏం చేసుకున్నాం ఇక్కడ? విగ్రహ వాక్య పంచమి భక్తి బహువచనం ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఉరిక అనే మూల శబ్దం చేత భ్యస్ అనే తెలుసుకున్నామండి. భ్యస్ అనే ప్రతి తెచ్చుకున్నాము. ఉరిక అనే శబ్దం చేత భ్యస్ పంచమి భక్తి ఇంగస్, పంచమి భక్తి వస్తుంది ఇంగస్ ఓస్ ఆమ్. క్షమ్యతం, పంచమిలో గసి భ్యాం భ్యస్, గసి ఏకవచనము, భ్యాం ద్వివచనము, భ్యస్ బహువచనం. ఓకేనా? తో భ్యస్ వచ్చిందండి. ఉరిక భ్యస్సు భయం కదా, భయాసు. భయం ఏకవచనంలో ఉంది కాబట్టి భయాసు. వాక్యంలో ఏ పదాన్ని అయితే విడగొట్టుకున్నామో ఉరికేభ్యో భయం,
ఈ రెండు పదాలను మనం విడగొట్టుకున్నాం. విడగొట్టిన పదాలు ఇంకా విడగొట్టి చెప్పామంట. విరికేభ్య ఎలా తయారైంది? విరికాభ్యస్ తోటి విరికేభ్య తయారైంది. భయం శబ్దం ఎలా తయారైంది? భయ ప్లస్ సు తెచ్చుకుంటే భయం తయారైంది. దీన్ని అలౌకిక విగ్రహ వాక్యం అంటాం. దీన్నే శాస్త్రీయ విగ్రహ వాక్యం. శాస్త్రీయ విగ్రహ వాక్యం అంటే అక్కడ ఆ విడగొట్టిన శబ్దాలను ఇంకా ప్రత్యయం ఏంటి, ప్రకృతి ఏంటి మనం విడదీసి చెప్పుకుంటాం అనమాట. అస్తు. ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి. విరికాభ్యస్, భయాసు ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనం సమాసం చేయాలి. భిన్న భిన్న పదాలను ఒకే పదంగా మార్చాలి. ఒకే పదంగా మార్చాలి చేసే సమాసం ఏంటి? దానికి పంచమీ భయేన ఇది సమాసం అండి. ఈ సూత్రంలో సమాసం అవుతుంది. పంచమీ తత్పురుష సమాసం అవుతుంది. ఏంటి? పంచమీ భయేన. పంచమీ విభక్త్యంతం సుబంతం భయ శబ్దేన సహా సమాసో భవతి. ఇక్కడ చూడండి, పంచమీ భయన మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది, గమనించండి. పంచమ్యంతం సుబంతం సూత్రంలో ఉంది. పంచమి అంటే ఏంటి? ఇక్కడ ముందు ఒకసారి పద విభాగం చూద్దాం. పంచమి సూత్రంలో విడగొట్టినటువంటి పంచమి ప్రథమ విభక్తి ఏకవచనము, భయేన తృతీయ విభక్తి ఏకవచనం. ఈ సూత్రం రెండు పదాలు బిడబిడ్డంగా ఉన్నాయి. రెండు పదాలు విభక్తి గుర్తించాం. ఒకటేమో పంచమి ప్రథమ విభక్తి ఏకవచనం, భయేన తృతీయ విభక్తి ఏకవచనం. కానీ దీన్ని అర్థం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? పంచమ్యంతం సుబంతం అంటే పంచమి విభక్తితో యుక్తమైన సుబంతం. పంచమ్యంతం సుబంతం భయ శబ్దేన సమర్థేన సుబంతేన సహా. ఏం చెప్పాడు? భయ శబ్దేన సమర్థేన సుబంతేన సహా వికల్పేన సమస్యతే. వికల్పేన సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుషశ్చ సమాసో భవతి అంటే పంచమి విభక్తి అనే శబ్దం ఏదైతే ఉందో అది భయ అనే శబ్దం చేత, భయవాచకి పక్కనే ఉంది బ్రికేభ్యో భయం, భయ శబ్దం చేత సమాసం అవుతుంది. ముందు ఖచ్చితంగా పంచమి విభక్తి అంత శబ్దమే ఉండాలి, పక్కనే ఉండాలి ఉత్తర పదము భయ శబ్దమే ఉండాలి. అటువంటప్పుడు సమాసం. పంచమ్యంతం సుబంతం భయ శబ్దేన సహా, భయ శబ్దే సమర్థైన సుబంతే సహా, సమర్థవంతమైనటువంటి భయ శబ్దం చేత తోటి ఏదంటే వికల్పేన వికల్పంగా సమస్యతే సమాసం అవుతుంది. ఏ సమాసం? తత్పురుషశ్చ సమాసో భవతి. తత్పురుష సమాసం అవుతుంది. ఎందుకు చెప్పాల్సి అంటే బహుళ సమాసం ఉంటుంది, ద్వంద్వ సమాసం ఉంది, ఇవన్నీ కాదండి. ఇక తత్పురుష సమాసం చెప్పడం కోసం. ఏ సమాసం? ఏ సమాసం? తత్పురుషశ్చ సమాసో భవతి. ఓకేనా? ఇది మనకు విరికాభ్యాసని పంచమి విభక్తి అంత సుబంతం కాబట్టి పంచమి భ్యాసని పంచమి విభక్తి బహువచనం కదా, అందుకే పంచమి అంత సుబంతం. అది భయ శబ్దంతో సమాసం అయిపోయింది. సమాసం చేయడం ఎలా వచ్చింది? సమాసం చేయడం ఒకే పదంగా మారిపోయింది. విరికాభ్యస్ భయాసు అనేది భిన్న భిన్నంగా ఉండే పదాలను ఒకే పదంగా మార్చాం. ఎవరు మార్చదు? పంచమి భయన అనే సూత్రం వచ్చేసి పంచమి విభక్తి అంత శబ్దం ఏదైతే ఉందో అది భయ శబ్దంతో సమాసం అవుతుంది. సమాసం చేయడం వల్ల ఒకే పదంగా మారిపోయింది. ఒకే సమాసం మొత్తానికి ఒకే పేరు పెట్టాం, సమాసం పేరు పెట్టాం. సరే, అలా సమాసం పేరు పెట్టడం వల్ల ఏమొచ్చింది తెలుసు మనకు. ఏమొచ్చిందండి? సమాసం పేరు పెట్టడం వల్ల కృత్తద్ధిత సమాసాశ్చ. కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే సమాసాన్ని పేరు పెట్టావో, ఆ సమాసానికే ప్రాతిపదికని మళ్ళీ పేరు పెట్టుకుంటాము. సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి సూత్రం చెప్తుంది. కృత్ తద్ధిత సమాసాశ్చ. దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. కృత్ ప్రత్యయం ఉన్న మొత్తానికి సమాసాన్ని పేరు పెడుతుంది, ప్రాతిపదికని పేరు పెడుతుంది. తద్ధిత ప్రత్యయం ఉన్న ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెడుతుంది. లేదా సమాసం ఉంటే ఆ సమాసానికి ఇది ప్రాతిపదికని పేరు పెడుతుంది. కాబట్టి ఇక్కడ విరికా భ్యస్ భయాసు అనేదానికి మనం పంచమి తత్పురుష సమాసం చేశాం. ఆ పంచమి తత్పురుష సమాసానికి మళ్ళీ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు పెట్టింది. సరే, ప్రాతిపదికని పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదికని పేరు పెట్టుకున్న ఏం లాభం వచ్చిందంటే మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాం అంటే ప్రాతిపదికయో. నువ్వు మళ్ళీ ఏ సమాసానికి అయితే ప్రాతిపదికని పేరు పెట్టుకున్నావో ఆ ప్రాతిపదికం లేని విభక్తులు ఉంటేనా సుప్ విభక్తులు సుపో సూత్రంలో ఇచ్చారు. సుపో ధాతు ప్రాతిపదికయో. ప్రాతిపదికంలో ఉండే అవయవానికి ధాతువులో ఉండే అవయవానికి, ఇక ధాతువు కాదు ప్రాతిపదికంలో ఉండే అవయవానికి ఎటువంటి అవయవాలు? సుప్ అవయవాలకు లుక్కు చేసేయి అని చెప్పింది. ఇక్కడ సుప్పులు ఏంటి? భ్యస్ సు, 2 సుప్పులు అనమాట. సు ఔజస్ ఔట్సెస్ ప్రకారంగా మనం భ్యస్ పంచమి భక్తి బహువచనంలో భ్యస్ తెచ్చుకున్నాము, ప్రథమ భక్తి ఏకవచనంలో సు తెచ్చుకున్నాం. వాటికి మనం ఏం చేసాము? లుక్ చేసాం. లుక్ అంటే ఏమవుతుంది? లుక్ చేయమని చెప్పింది. లుక్ ఇతికి ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే అంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము.
లుక్ అంటే ఏమిటి? ప్రత్యయం కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ప్రత్యయ లుక్ స్లు లుప ప్రత్యయ లుక్ స్లు లుపహ అని సూత్రం ద్వారా నువ్వు ఏది లుక్ అంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి దాన్ని కనిపించకుండా చేశాం. అప్పుడు ఏమి మిగులుతుంది మనకు? కేవలము ఉరిక భయ మిగిలింది. ఏం మిగిలింది? ఉరిక భయ. ఇప్పుడు ఈ స్థితిలో ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం మన ప్రకృతం వస్తుంది. ఏంటి? ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జనం పేరు వస్తుంది. కానీ సమాస విధాయక సూత్రే మనకు ఏ సూత్రం ద్వారా సమాసం చేసామండి? మనం ఏ సూత్రం ద్వారా చేసాం సమాసము? పంచమి ఈ పంచమి భయన అనేది సమాస విధానం చేసే సూత్రం. దీంట్లో మనం పద విభాగం చేస్తే పంచమి ఏ విభక్తిలో ఉంది? పంచమి ప్రథమ విభక్తిలో ఉందండి. ప్రథమ విభక్తి ఇష్టమైందనా సమాస విధాయక సూత్రంలో మనం చూసుకోవాలి. సమాస విధాయకంలో ప్రథమా ప్రథమయా విభక్త్యా నిర్దిష్టం యత్ పదం తద్ ఉపసర్జన సంజ్ఞం భవతి. ఇక్కడ పంచమి అంటే ఏంటి? ఇక్కడ మనకి ఈ సందర్భంలో విధికాభ్యాసు భయస్సు కదా, విధిక భయం. పంచమి పదం అంటే దానికి అది దానికి అటువంటి పదానికి ఉపసర్జన పేరు పెట్టాం. జీ అది ప్రథమ విభక్తి నిశ్చయ భయ అనేది ప్రథమ, అది పంచమి విభక్తి నిశ్చయ పదం కాదు, ప్రథమ విభక్తితో నిశ్చయ పదం అన్నమాట. ఇక్కడ ఏంటి మనకు? విధిక అనేది ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం కాబట్టి మనకు దానికి ఉపసర్జన పేరు పెట్టాం. ఉపసర్జన పేరు పెట్టి ఎందుకు పేరు పెట్టాం? ఉపసర్జన పేరుని ఉపసర్జన పేరు పెట్టిన ఉపసర్జనం పూర్వం చెప్తుంది. నువ్వు ఎవరికైతే ఉపసర్జనం అని పేరు పెట్టావో ఆ పదం ఎల్లప్పుడూ పూర్వం భవతి, ఎల్లప్పుడూ పూర్వంలోనే ఉంటుంది. ఉత్తర పదం ఎప్పుడు రాదు. ప్రశ్నకర్త పూర్వ అంటే అది ఎందుకు విధిక భయ శబ్దం ముందు ఎందుకు పెట్టావు? భయ శబ్దాన్ని ముందు పెట్టచ్చు కదా, ఏదైనా సందేహం ఉండొచ్చు కదా. ఆ సందేహ నివృత్తి కోసం మహర్షి పాణిని ఏం చెప్పాడో ముందే ఉపసర్జనం పూర్వం, ఉపసర్జనం ఎవరికైతే పేరు పెట్టామో అది ఎల్లప్పుడూ పూర్వంలోనే ఉంటుంది కాబట్టి అందుకే పూర్వంలో ఉంది ఇక్కడ విధిక భయ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ మొత్తం ప్రాతిపదికం కాబట్టి అంటే ఇక్కడ మన ఈ సూత్రంలో ఈ సూత్రం యొక్క వినియోగం ఏంటంటే ఇదే అండి. ఇక్కడ ప్రథమా విభక్తితో నిర్దిష్టమైన విధిక అనే శబ్దాన్ని ఉపసర్జనం అని పేరు పెట్టుకుంటాము. ఉపసర్జనం అని పేరు పెట్టుకున్న తర్వాత అటువంటి పదం ఉపసర్జనం పూర్వం అనే సూత్రం వచ్చేసి ఉపసర్జనం ఎల్లప్పుడూ పూర్వంలో ఉంటుంది అని చెప్పింది. ఇది సూత్రం యొక్క వినియోగం. తర్వాత విధిక భయ అనేది ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మొదటి నుంచే మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత విధిక భయ సు ఈ స్థితిలో అతోం అనే సూత్రం వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అతోం అకారాంతాత్ అవర్ణాంతాత్ ప్రాతిపదికాత్ ఉత్తరస్య సుస్థానే అమ్ ఇది అయం ఆదేశో భవతి. అవర్ణాంతాత్ అకారాంత ప్రాతిపదికానికి పక్కలో సు ఉంటే నపుంసకలింగార్థం చెప్పడం కోసం సు ఉంటే దాంట్లో అమ్ వస్తుంది అని చెప్పింది. అది కాబట్టి విధిక పక్కన భయ పక్కన ఉండే సుకి సు తీసుకొచ్చాం కదా, దానికి అమ్మ అయిపోయింది. సూస్థానం తీసుకొచ్చి అమ్మ అయిపోయింది. ఏ సూత్రం ద్వారా? అతోం అనే సూత్రం ప్రకారం సూస్థానం అమ్ము తీసుకొచ్చింది. అప్పుడు విధిక భయ అమ్ము, విధిక భయ అమ్ము. ఇప్పుడు ఈ స్థితిలో అమి పూర్వ ఏంటండి? అమి పూర్వ అనే సూత్రం వచ్చేసి అమి పూర్వ అనే సూత్రం వచ్చేసి రెండు కలిపేస్తుంది. అమ్ము పూర్వరూపో ఆదేశో భవతి. విధిక భయలో ఉండే ఆకారం అమ్ములో ఉండే ఆకారం రెండు కలిసి పూర్వరూపో భవతి. పూర్వలో ఆకారం కలిసి అమ్ములో ఉండే ఆకారం భయలో ఉండే యకారంలో ఉండే ఆకారం కలిసిపోతే భయం అయిపోతుంది. విధిక భయం ఇతి రూపం భవతి. ఈ రకంగా విధిక భయం అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అర్థమైందండి? ఇందులో సందేహం ఉందా? ఈ రకంగా విధిక భయం అనే రూపం మనం చూస్తాం. మహోదయ సూత్రంలో అతోం ఉంది కదా సూత్రం ఏంటండి? మళ్ళీ చెప్పండి. ఇది అతోం ఉంది కదండి సూత్రం. అతోం వచ్చేసి చూసా అమ్ము తీసుకొచ్చింది. అప్పుడు విధిక భయ అమ్ము ఉంది మనకు. ఇది చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. అతోం ఏముంటుంది? అదంతాత్ నపుంసకార్ ఉత్తరయోహు స్వమోహ స్థానం అంటే సు అమ్ము స్థానంలో అమ్ ఇది అయం ఆదేశో భవతి అని చెప్తున్నమాట. ఓకే, శూన్య లేదా అమ్ముణ్య సు విభక్తి తీసుకొచ్చిన అమ్ విభక్తి తీసుకొచ్చిన రెండు స్థానం అవుతుంది, అమ్మ ఆదేశం అవుతుందంట. కాబట్టి ఇక్కడ సు ఉందిగా, సుస్థానంలో అమ్మ వచ్చిందన్నమాట. అమ్మ వచ్చిన తర్వాత
అప్పుడు ఏమవుతుంది వృక వృక భయ ప్లస్ అమ్ము, వృక భయ ప్లస్ అమ్ము మన కలప, వృక భయం మన లక్ష్యం. వృక భయం కావాలంటే ఒక ఆకారం కలిపేయాలి, పూర్వంలో కలిపేయాలి. అందుకే అవి పూర్వ వచ్చేసి అమ్ములో ఉండే ఆకారం భయ యకారంలో ఉండే ఆకారం కలిసిపోయిందన్నమాట. అందుకే వృక భయం అనే రూపం సిద్ధించింది. అర్థమైందండి? సరే మహోదయ. ఈ రకంగా వృక భయం ఇది పంచవిభక్తికి మనం చూసాం. అలాగే షష్ఠి తత్పురుష సమాసం కూడా సేమ్ ఇదే విధంగా రాజపురుష, దీనికి విగ్రహవాక్యం ఏంటి? రాజ్ఞ పురుష. రాజా యొక్క యొక్క షష్ఠి భక్తి ఏమొస్తుంది? కి యొక్క కదా, రాజు యొక్క పురుషుడు, దాన్ని రాజపురుష అంటాం. రాజు యొక్క పురుషుణ్యం అంటాం రాజపురుష అంటాం. రాజు యొక్క పురుషుణ్యం అంటాం రాజపురుష. రాజపురుష అంటే కుమారుడు కావచ్చు, రాజపురుషుడే అతని యొక్క సైనికుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? రాజపురుష అంటే రాజు యొక్క పురుషుడు అని అర్థం. లేదా రాజపుత్ర, రాజు యొక్క పుత్రుడు లేదా కుమారుడు, లేదా రాజకుమార, అలాగే ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ రాజపురుష ఇచ్చాడు. దానికి విగ్రహకి రాజ్ఞ పురుష, షష్ఠి భక్తి విడగొట్టాం. రాజు యొక్క పురుషుడిని రాజ్య పురుష అంటాము విగ్రహం. దాన్ని సమస్తమైన రాజపురుష. సమాసం చేసినప్పుడు మధ్యలో ఉండే విభక్తి తొలగిపోతాయి. రాజ్ఞ పురుష, రాజ్ఞ విగ్రహ వాక్యం అండి. మనం భిన్న భిన్నంగా మనము విభక్తులు పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి చూడు, రాజ్ఞ పురుష, రాజపురుష అని ఒక సమస్త పదము. ఆ సమస్త పదం విడగొట్టే రాజ్ఞ పురుష అని విడగొట్టుకున్నాము. రాజు యొక్క పురుషుడు విడగొట్టిన దాన్ని మళ్ళీ ఇంకా విడగొట్టి అన్నమాట. అంటే ఇంకా శాస్త్రీయ విధానం ప్రకారంగా విభక్తి కూడా చూపించామట. రాజన్ గస్ పురుష సు, రాజన్ గస్ కలిపితే రాజ్ఞ అవుతుంది, పురుష సు కలిపితే పురుష శబ్దం తయారవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు భిన్న భిన్నంగా ఉన్నాయి ఈ పదాలు. నేను భిన్న భిన్నంగా ఉన్నాయి, భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి వాటికి మనం సమాసం చేయాలి. సమాసం ఎందుకు చేస్తాము చెప్పాం కదా. భిన్న భిన్న పదాలను ఒకే పదంగా, భిన్న భిన్న విభక్తులు ఒకే విభక్తిగా, భిన్న భిన్న వచనాలను ఒకే వచనంగా, భిన్న భిన్న లింగాలను ఒకే లింగంగా రాయడం కోసమే మనం సమాసం చేస్తాం. అన్ని భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనం ఒకే పదంగా తయారు చేయాలంటే సమాసం చేయాలి. ఎవరు చేశారు సమాసం? ఏ సూత్రం చేస్తుంది? షష్ఠి. పంచమిలో పంచమి భయ చేసింది. ఇక్కడ వీటిని కలపడానికి ఏ సూత్రం వచ్చింది? షష్ఠి అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? షష్ట్యంతం సుబంతం సమర్థేన శబ్దాంతరైన సహ సమస్యతే. షష్ఠి ఏమంటుంది? షష్ఠి అనే షష్ఠి విభక్తితో యుక్తమైన శబ్దము వేరే శబ్దంతో సమాసం అవుతుంది అంటుంది. వేరే శబ్దం ఏముంది ఇక్కడ? షష్ఠి అంటే సుబంతం ఏంటి? రాజన్ గస్ షష్ఠి విభక్తి అనే శబ్దం. అది వేరే శబ్దం అంటే పురుష శబ్దంతో సమాసం అవుతుంది. షష్ఠ్యంతం సుబంతం సమర్థైన శబ్దాంతరేణ సహ సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి. షష్ఠి అనే సూత్రం ప్రకారం తత్పురుష సమాసం అయిపోయింది. ఇక సూత్రంలో షష్ఠి అనేది ఏంటి? మనం పద విభాగం చేసుకుంటే షష్ఠి అనే ప్రథమ విభక్తి ఏకవచనం అండి. ఇప్పుడు నది ఏ విధంగా ఉంటుందో అలాగే షష్ఠి. ఓకేనా? ఇది ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదము. కానీ దీని యొక్క అర్థం చెప్పుకుంటప్పుడు షష్ట్యంతం సుబంతం సమర్థేన పురుష శబ్దేన సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి అని చెప్తున్నమాట. షష్ఠి విభక్తి అనేది వేరే పురుష శబ్దం అని చెప్తున్నమాట. తత్పురుష సమాసం అవుతుంది అని చెప్తుంది. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క అర్థం. సమాసం చేసిన తర్వాత మనకు తెలుసు కదా ప్రక్రియ ఏంటి. సమాసం చేసినట్టు ఎవరు వస్తారు? కృతది సమాసాశ్చ.
సార్ వాయిస్ రావట్లేదు. ఆచార్యజీ మ్యూట్ లో ఉన్నారండి. క్షమ్యతామండి. తో సమాసం ఏమిటినే కృత్ తద్ధిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంధి ఏం పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంధి పేరు పెట్టుకున్న తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోః. ధాతు ప్రాతిపదికయో వచ్చేసి ఆ ప్రాతిపదికంలో ఉన్న లుక్కు చేసే చెప్పింది. మనకు సుప్పులు ఉన్నాయి కదా, గస్ ఉంది, సు ఉంది, దానికి లుక్కు చేసాం. లుక్కు చేస్తే ఏం వెళ్తుంది మనకు? రాజన్ పురుష. అది రాజన్ పురుష వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు రాజన్ పురుష మిగిలింది కదా. ఇప్పుడు ఈ స్థితిలో ఒక సూత్రం మనకు నలోపః ప్రాతిపదికాంతస్య. నలోపః ప్రాతిపదికాంతస్య అని సూత్రం వచ్చేసి చెప్తుంది ఇక్కడ. నలోపః నకార, రాజన్లో నా ఉంది కదా అంతిమంలో. నలోపః నకారస్య లోపో భవతి. ఎవరికి? ప్రాతిపదికాంతస్య. రాజన్ ఒక ప్రాతిపదికమైన, పురుషుని ఒక ప్రాతిపదికమే. అలాంటి మనం మొత్తం ఒక సమస్త పదం ప్రకారంగా ప్రాతిపదిక పెట్టాం. కానీ కొంచెం భిన్న భిన్నంగా చూసినప్పుడు రాజు ఒక ప్రాతిపదికం కదా, కాబట్టి ఆ ప్రాతిపదికానికి నలోపః ప్రాతిపదికాంతస్య ప్రాతిపదికాంతస్య నకారస్య లోపో భవతి. ప్రకారంగా దీనికి ప్రాతిపదికానికి అంతిమ రాజుని ఒక పదం కాబట్టి ఆ పదానికి అంతిమంలో నా ఉంది కాబట్టి దానికి మనం లోపం చేస్తాం. రాజన్లో ఉండే నకారం లోపం అయిపోతుంది. అప్పుడు రాజా పురుష, రాజా పురుష, రాజపురుష అయిపోయింది అన్నమాట. ఓకే, సమస్త పదం. నలోపః ప్రాతిపదికాంతస్య వచ్చేసి రాజన్లో ఉండే నకారానికి లోపం చేసేసింది. అప్పుడు రాజపురుష ఉందన్నమాట. ఇప్పుడు రాజపురుష సమస్త పదం కాబట్టి ప్రాతిపదిక సంధి ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు మళ్ళా ప్రాతిపదిక అధికారం లేక తెచ్చుకుంటాము. ఆ సూక్య విసర్గం చేస్తుంది. ససజుసోదహు కరవసానేర విసర్జన విసర్గం చేసుకుంటే రాజపురుష అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. ఓకే, ఈ రకంగా మనం షష్ఠి విభక్తి కూడా చూసాము. ఇక షష్ఠి అనే సూత్రం ప్రకారం సమాసం చేశాము. నెక్స్ట్ లాస్ట్ సప్తమి విభక్తికి ఉదాహరణ చూపిస్తున్నారు చూడండి. స్లైడ్ మార్చారు పూర్ణ లలిత, స్లైడ్ మార్చిన. సో నెక్స్ట్ ఏంటి? అక్ష సౌండః. ఏంటండి? అక్ష సౌండః. సప్తమి విభక్తి ఇచ్చే ఉదాహరణ అక్ష సౌండః. ఇది మనకు ఉదాహరణ. అక్ష సౌండఃలో ఉదాహరణ ఎగ్జాంపుల్ విగ్రహవాక్యం ఏంటి? అక్షేషు సౌండః. అక్షేషు సౌండః అక్ష సౌండః. అక్షేషు సౌండః అక్ష సౌండః. ఓకేనా? అక్ష అంటే ఇక్కడ పాచికలండి. ఏంటి? పాచికలిన అర్థం. పాచికలతో ఆసక్తుడైనటువంటి ధూర్తుడు, దుష్ట వ్యక్తి అని అర్థం. అందుకే సౌండః అక్ష సౌండః అంటే అక్షకల పాచికల ఆటంలో ధూర్తత ఉండేకైతే అతని ఇక్కడ చెప్పుకుంటున్నామట. చూడండి, అక్షేషు సౌండః అక్ష సౌండః అని ఉందండి ఇక్కడ. సప్తమి బహువచనం. జీ సప్తమి బహువచనం. ఏంటి? సప్తమి బహువచనం. ఓకేనా? చూడండి, అక్షేషు సౌండ్ ధర్మరాజు యుధిష్ఠిరుడు అలా చూడండి. సో అక్షేషు సౌండ్ అంటే చేసినట్టు బుద్ధి ఎత్తు ఉందో అతని సౌండ్ అంటాం. అందుకే అక్షేషు సౌండ్ అంటే
ఆ పార్టికల్ సౌండ్ అంటామంట. అతను ఏమంటాము అక్ష సౌండ్. అందుకే అక్షేషు భక్తి సౌండ్ ఇది ప్రథమ భక్తి. ఓకేండి. సో ఇది విగ్రహవాక్యం. మనకు ఈ విగ్రహవాక్యం ప్రకారం మనకు అలౌకిక విగ్రహవాక్యం వస్తుంది. అలౌకిక విగ్రహవాక్యం పెట్టుకుంటాం. సుప్ వస్తుంది. గీ ఓ సప్తమి బహువచనం సుప్ అండి. సుప్ వస్తుంది. గీ ఓ సుప్. సప్తమి అక్ష సుప్పు. చూడండి ఇక్కడ అక్ష సౌండ్ చూసుకోండి. అక్ష సుప్ సౌండ్ సౌండ్ ప్రథమ భక్తి ఒకటి సౌండ్ మూల శబ్దం ఏంటి సౌండ్. తీసుకుంది మూల శబ్దము సుప్ తీసుకుని అక్షరు తయారైన విగ్రహవాక్యం ప్రకారం రాసుకున్నాం. అక్షర సుప్ సౌండ్ కలపాలి. సమాసం సూత్రం ఏంటి సౌండ్ సూత్రం అండి. వచ్చింది సప్తమి సౌండ్. సప్తమి విభక్తి అంతం సౌండ్ ప్రాతిపదిక సహా సమస్యతే తత్పురుషశ్చ సమాసో భవతి. సప్తమి విభక్తి అంత శబ్దం అనేది సౌండ్ అనే ప్రాతిపదికం చేత సమాసం అవుతుంది. సౌండ్ అనే ప్రాతిపదికం చేత ఏమవుతుంది సమాసం అవుతుంది. కాబట్టి అక్షర సప్తమి విభక్తి అంతం కదా సౌండ్ అనే ప్రాతిపదికం చేత సమాసం అయిపోయింది. సౌండ్ అనే ప్రాతిపదికం చేత సమాసం చేశాం. ఏ సమాసము సప్తమి తత్పురుష సమాసం చేశాం. సప్తమి తత్పురుష సమాసం చేశాం. సమాసం చేసిన తర్వాత అయిపోయింది మొత్తం సప్తమి తత్పురుష సమాసం అయిపోయింది. మధ్యలో ఉండే సుప్పులకు చేస్తే సుప్పు వెళ్ళిపోతున్నాయి. అక్షర సౌండ్ ఇక్కడ మిగిలింది. ఇక్కడ కూడా మనకు ముందుకు చెప్పుకోలేదు మనం. ప్రకృతి సూత్రం ప్రకారం అక్షేషు సౌండ్ ఈ సూత్రం అంటే సప్తమి సౌండ్. దీనికి పద విభాగం చేసుకుంటే సప్తమి అనేది సూత్రం సమాసం ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం. అట్లాగా ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జనం లేదు. ఇక్కడ ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏంటి ఇక్కడ సప్తమి అనేది అక్షయ సప్తమి. ఇది సమాస విధాయక సూత్రం. ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదము సమాస విధాయక ప్రథమ విభక్తి ఇది అక్షర సప్తమి అన్నమాట. అది ప్రథమ విభక్తి నిర్దిష్టమైనది కాబట్టి నిర్దిష్టమైన పదానికి ఉపసర్జనం అని పేరు పెట్టాం. ఉపసర్జనం అని పేరు పెట్టాం. ఉపసర్జనం ఉంటుంది నిర్ధారించింది. అందుకే అక్షర శబ్దం పూర్వంలో ఉంటుంది. సౌండ్ అనే ఉత్తర పదంలో అలాగే ఉండిపోయింది. కాబట్టి అక్షర సౌండ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు సమస్త పదం కాబట్టి ప్రాతిపదిక ఉంది. ప్రాతిపదిక ఉంది కాబట్టి ధాతు ప్రాతిపదిక ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి గ్యా ప్రాతిపదికాత అధికారానికి వెళ్ళి మనము సు తెచ్చుకుంటాము. ఆ సూకి అందుకే పూర్వసు విసర్జనీయ అవుతుందండి. అక్ష సౌండ అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అక్ష సౌండ. ఓకేనా? అందుకే ఒక్క తెలిస్తే మిగతా ఊరికే సమాస విధాయక సూత్రంలో సమాస దాన్ని పద విభాగం చేసినప్పుడు ఆ పదం ప్రథమ విభక్తితో నిలిచిన పదం ఏది అక్కడ సప్తమి ప్రథమ విభక్తి నిలిచినది. దాని యొక్క అర్థం ప్రకారం చూసినప్పుడు అక్షర సప్తమి విభక్తి అదే పదం అక్షశబ్దం. దానికి ఉపసర్జన పేరు పెట్టారు. అది ముందు ఉండిపోయింది. అది ఒక ప్రయోజనం. ముందు పెట్టడం దీని యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా అక్షర సౌండ్ కూడా మనం తయారు చేసుకున్నామండి. ఈ రకంగా ప్రథమ నిర్దేశ సమాస ప్రకారంగా ప్రథమ నిర్దిష్టమైన పదానికి ఉపసర్జన పేరు పెట్టి ఇప్పుడు చూసామండి. అసలు ఇప్పుడు చెప్పిన వాటిలో సందేహపడండి. సందేహపడద్దు. మీకు ఎటువంటి చిన్న చిన్న డౌట్ కూడా దాంట్లో కాదు మనం
దీన్ని మనం అర్థం గురుగారు, చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు సింపుల్ గా అర్థమవుతుందండి. జీ చెప్పండి. ఇక్కడ అక్ష షౌండహాలో అక్ష అనేది ఆ ఆ, ప్రథమ విభక్తిలో ఉన్నది కాబట్టి అది ఈ సప్తమి షౌండహి అనే సూత్రం చేత సప్తమ్యంతకి ఉపసర్జన్ సంజ్ఞ హోక్తది. అది పూర్వపదంలో వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ముందు సప్తమి సౌండై చేసే సూత్రం సప్తమి సౌండై అనే సూత్రాన్ని మహోదయ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. సప్తమి అనేది తెలుస్తుందండి. వినిపించలేదు. వస్తుంది కానీ మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు వినిపించింది. చూడండి, సప్తమి సౌండై ఇది సమాసం చేసిన సూత్రం అంట. ఈ సమాస విధాయక సూత్రంలో మనము సప్తమి అనే పదాన్ని ఏ విభక్తి విడగొట్టినాము? సప్తమి ప్రథమ విభక్తి ఏకవచనము, సౌండై తృతీయ విభక్తి ఏకవచనము, అలా విడగొట్టుకున్నాం అన్నమాట. ఓకేనా? అది పద విభాగం. దాని యొక్క అర్థం ఏంటి? సప్తమి అంటే సప్తమ్యంతం సుబంతం, సప్తమి విభక్తితో యుక్తమైన సుబంతానికి సప్తమి విభక్తి అక్షేషు అనేది సప్తమి విభక్తి. సప్తమి అనే ప్రథమ విభక్తి ఇస్తున్న పదం. అవును. ఇప్పుడు సమాసం చేశాము, ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టుకున్నాము, ప్రాతిపదిక పేరు పెట్టినాక దాంట్లో ఉండే లుక్కు కూడా అయిపోయింది. అప్పుడు మనకేమో మిగిలింది అక్ష సౌండ్ మిగిలింది. అక్ష సౌండ్ మిగిలింది. ఇప్పుడు మనము మన ప్రకృతి సూత్రం తీసుకొని వస్తాం. ఏమంటుంది? ప్రథమయా విభక్త్యా నిర్దిష్టం యత్ పదం. ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో, ఇక్కడ సమాస విధాయక సూత్రం చూడాలి. సమాస విధాయక సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏంటి? ప్రథమ విభక్తి ద్వారా సప్తమి, అది ప్రథమ విభక్తి, అది నిర్దిష్టమైన పదం. అది ఇక్కడే ఉంది. ఇక్కడ మనకు అక్ష సౌండలో ప్రథమ విభక్తి, సప్తమి విభక్తి ఇక్కడ ఏంది? అక్ష అన్నమాట. అది ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం అన్నమాట సూత్ర సమాస విధాయక సూత్రంలో. దానికే ఉపసర్జన. అర్థమైందండి? ఇప్పుడు సప్తమి సౌండైహి అనే సూత్రం చేత సమాసం చేసుకున్నాం. జీ చేసుకున్న తర్వాత ఈ సూత్ర ప్రకృత సూత్రాన్ని బట్టి సప్తమ్యంతకి ఉపసర్జన సంజ్ఞ హోకర్. ఈ అక్ష శబ్దానికి సప్తమ్యంతం అయింది. ఇది అక్షేషు అవటం వలన వాక్యం ప్రకారం మన సప్తమి విభక్తిలో మనం తెచ్చుకున్నాం. అక్షరూప్ అని తెచ్చుకున్నాం అంట విగ్రహవాక్యానుసారంగా. అవును. కానీ ఇప్పుడు విగ్రహవాక్యం చేసిన ఆ విగ్రహవాక్యానికి సమాసం చేసింది ఎవరు? సప్తమి సౌండైహి. అవును. ఆ సమాస విధాయక సూత్రంలో మనము ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం ఏంటి? సౌండైహి లేదా సప్తమి అనే పదమా? సప్తమి అనేది ప్రథమ విభక్తి ఏకవచనం విడగొట్టామట. నదీ శబ్దంలాగా నిరూపం. సప్తమి నదీ, నద్యో నద్యః, నదీం నద్యో నదీః, నద్య నదీభ్యాం నదీభిః. అలాగా సప్తమి సప్తమ్యో సప్తమ్యః, సప్తమీం సప్తమ్యో సప్తమ్యః, సప్తమ్యా సప్తమిభ్యాం సప్తమిభ్య సప్తమిభిః. అలాగా రూపం నడుస్తున్నాం. నదీ శబ్దం సమానం నడుస్తున్నామట. అవును. అలాగ ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం ఇది. కానీ ఇది ఇక్కడ ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం ఏంటి? అర్థ ప్రకారం ఇది అక్షయ ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం. ఇప్పుడు అర్థంలో చూసుకోవాలి. అర్థం చూసుకోవాలి. అది అర్థం చూసుకోవాలి. కొంచెం దాన్ని చూడటానికి కింద శబ్దం ప్రథమ విభక్తి ఇక్కడ లేదు. అట్లా ప్రథమ విభక్తి చూడు. శాబ్దిక పరంగా సప్తమి అది ప్రథమ విభక్తితో, అర్థపరంగా అది సప్తమి విభక్తిలో. అందుకే సూత్రాలు చెప్పి సప్తమ్యంతం సుబంతం. సౌండ్ శబ్దైన సప్తమి విభక్తి సుబంతం సౌండ్ అనే శబ్దంతో సమాసం అవుతుంది. దాని అర్థం ఏంటి? సప్తమి విభక్తితో ఉన్నప్పుడే సౌండ్ శబ్దం సమాసం అవుతుంది. అది అర్థ ప్రకారంగా చెప్పాం. సమాసం చేసింది.
అంటే ఇప్పుడు అక్ష అనే శబ్దము సప్తమ్యంతము అయినప్పుడే షౌండ శబ్దంతో సమాసం అవుతుంది. సమాసం అవుతున్నమాట. ఓకే. ఈ సూత్రం వచ్చి సమాసం చేయాలంటే పూర్వంలో సప్తమ్యంతం శుభ సప్తమి విభక్తి తీసుకొచ్చిన శబ్దం ఏదైతే ఉంటుందో అటువంటి శబ్దమే పక్కన సౌండ్ శబ్దము ఉండాలి పక్కన. అటు ఆ శబ్దం సౌండ్ శబ్దంతో సమాసం అవుతుంది. అర్థమైందండి. అది సమాసం చేసేసింది అన్నమాట. ఇప్పుడు మన ప్రకృతం వచ్చేసి సమస్య దానికి సమాసం చేయడం ఏం సంబంధం లేదు మనకు. ప్రథమాన్ని నిర్దిష్టం సమాస దానికి సంబంధం లేదు. ఆ సూత్రం వచ్చి సమాసం చేసి వెళ్ళిపోయింది. ఆ సూత్రం సమాసం చేయాలి అంటే కేవలం ఏం అడుగుతుంది, ముందు సప్తమి విభక్తితో యుక్తమైన శబ్దం ఉందా లేదా? ఉంది. అక్ష సుప్పు ఈ సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదం అన్నమాట. అటువంటి పదం ఉంటే దానికి పక్కన సౌండ్ శబ్దంతో సమాసం చేసేయి. సమాసం చేసి వెళ్ళిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది. ఇదేమంటుంది, ఈ మనకి ఏం మిగిలింది, సమాసం చేసుకున్నాం, ప్రాథమిక సంధ్య అయిపోయింది, సుప్పులుకి అయిపోయాయి, మనకి అక్ష సౌండ్ మిగిలింది. ఇప్పుడు ఈ సందర్భంలో మనకు కొత్తగా మన ప్రకృతి సూత్రం వచ్చింది. ఇదేమంటుందంటే ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం, ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జనం పేరు పెట్టుకో అని చెప్పి. కానీ ప్రథమ ఇక్కడ ఈ మన లక్ష్యం ఇక్కడ ఇదే చూడండి, ఏది అక్ష సౌండ్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మిగిలింది లుక్ చేసుకోగా మిగిలింది ఏంటి, అక్ష సౌండ్ మిగిలింది. ఇప్పుడు ఇది ఈ సందర్భంలో మన ప్రకృతి సూత్రం వచ్చి ఏం చెప్తుంది, ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జనం పేరు. కానీ ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఎక్కడ చూసుకోవాలి, సమాస విధాయక సూత్రే. సమాస విధాయక సూత్రే సమాసం విధించిన సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏముంది ఇక్కడ, సప్తమి. సమాస విధాయక సూత్రం ఏంటి, సప్తమి సౌండ్ అయ్యి. ఈ సప్తమి సౌండ్ లో ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం ఏంటి, సప్తమి. ఇది ప్రథమ విభక్తి నిర్దిష్టమైంది. సౌండా అనేది ఏంటి, అది తృతీయ విభక్తి నిర్దిష్టమైన పదం అన్నమాట. సౌండా అనేది తృతీయ విభక్తి నిర్దిష్టమైన పదం. ఇక్కడ మనకి అక్ష సౌండా, దీంట్లో అక్ష సౌండ్ లో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదము అక్ష శబ్దమా సౌండ్ శబ్దమా? అక్ష శబ్దము. అక్ష శబ్దం. సౌండ్ శబ్దం ఎందుకు కాదండి, అది తృతీయ బహువచనం. తృతీయ బహువచనంలో వచ్చిన సౌండై. ఓకేనా, ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే అదే పెట్టుకోని చెప్పింది. ఇప్పుడు చూస్తామంట దాని అర్థం సమాసం చేసాము, దానికి సంబంధం లేదు. ప్రథమ నిర్దిష్ట సమాసం అక్కడ ఉండే స్థితి ఏంటి, మనకు అక్ష సౌండ్. ఈ రెండు పదాలు ఉన్నాయి మనకు దగ్గర అక్ష సౌండ్. ఈ అందులో సమాస విధాయక సూత్రంలో చూసుకో, ఏ పదము సప్తమి విభక్తితో నిర్దిష్టమైంది, ఏ పదము ప్రథమ విభక్తితో నిర్దిష్టమై ఉంది. మనకు ఏ పదం అయితే ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఉందో ఆ పదానికి ఉపసర్జన పేరు పెట్టుకో. ఇక్కడ మనకు అక్ష సౌండ్ లో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏంటి, సమాస విధాయక సూత్రంలో సప్తమే ప్రథమ విభక్తితో నిర్దిష్టమైంది కాబట్టి అదే ముందు, దానికి ఉపసర్జన పేరు పెట్టాం. సౌండ్ ఎందుకు పెట్టాలి అంటే సౌండ్ అక్కడ సమాస విధాయక సూత్రం తృతీయ విభక్తి బహువచనంలో ఉండేవాట. ఇది ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం కాదు, తృతీయ విభక్తి నిర్దిష్టమైన పదం, అందుకే దానికి ఉపసర్జన పేరు పెట్టలేదు. ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి మాత్రమే ఉపసర్జనం అని మనం పేరు పెట్టుకున్నామండి. ఓకేనా, అంటే ఇప్పుడు నిర్దిష్టము అంటే ప్రథమ విభక్తి తోటి తెలిపే పదము అనే అర్థం చేసుకోవచ్చు. ప్రథమ విభక్తితో తెలిపే పదం ఏంటి, సప్తమి అనే పదం. ఆ సప్తమి ఎక్కడ ఉంది, అక్షాకే సప్తమిలో ఉంది అనమాట. ఆ సప్తమి అంటే ఇక్కడ అక్షయ సప్తమి, అదే ప్రథమ విభక్తి ఇష్టమైంది సూత్రం సమాస విధాయక సూత్రంలో. ఓకేనా, కొంచెం ఏంటండి, కొంచెం ట్రికీగా ఉంది ఈ రెండు సూత్రాలు. చూసుకునే కొంచెం అలాగా ఉంటుందని మీకు వినంగా ఆటోమేటిక్ అర్థం అవుతుంది. ఇటువంటి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటేనా సమాసం చేసిన వరకు ఓకే. ఈ ప్రథమ ఉపసర్జన పేరు పెట్టుకునేటప్పుడు మాత్రం ఉపసర్జన పేరు పెట్టాలి. ఉపసర్జన పేరు పెట్టి ఎవరికి పెడుతుంది, మన దగ్గర అక్ష సౌండా ఉంది. అప్పుడు ఏం చేయాలి, రెండు పట్లో ఏ పదం ముందు పెట్టుకోవాలంటే ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జన వచ్చేసి ప్రథమ విభక్తితో సమాస విధాయక సూత్రంలో సమాస విధాయక సూత్రం ఏంటి, ఆ సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో దానికి ఉపసర్జన పేరు పెట్టుకోని చెప్పింది అంతే. సమాసం విధించే సూత్రంలో ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అది దానికి ఆ పదానికి ఉపసర్జన పేరు పెట్టుకోని చెప్పింది అంతే. ఈ సూత్రం యొక్క అర్థం ఏంటి, ప్రథమ విభక్తి నిర్దిష్టమైన పదం ఉండాలి, అది ఎక్కడ సమాస విధాయక సూత్రం కాబట్టి
మనం సప్తమి సౌండై అట్లన్నింటిలో మనం ద్వితీయ తృతీయ అన్నిటికీ చూసాం. ఇక్కడ అవునండి. సప్తమి సౌండైలో సప్తమి అనేది ప్రథమ విభక్తి ఏకవచనం, సౌండై తృతీయ విభక్తి ఏకవచనం. అక్కడ రెండే ఉన్నాయి, తృతీయాంతం ప్రథమాంతం. అవును. ఇక్కడ సౌండై అనేది ఇక్కడ మనకు అక్ష సౌండలో ప్రథమ విభక్తి ఇచ్చిన పదం ఏంటి? ఇక్కడ అక్ష సౌండ కాదు, సౌండ తృతీయ విభక్తి ఏకవచనం ఉండేది అవును. సప్తమి. ఇది సప్తమి అంటే సప్తమి విభక్తి యొక్క అర్థం తీసుకోవద్దు. ఇక సప్తమి అనేది అక్కడ సూత్రంలో సప్తమి అనేది ప్రథమ విభక్తి ఏకవచనము. ఇక్కడ సప్తమి అనేది ఎవరికి పేరు పెట్టాం మనం? అక్షేసు అక్ష. సౌండ అనేది సప్తమి పేరు పెట్టుకోండి. అక్షేసు సౌండానికి సప్తమి పేరు పెట్టామన్నమాట. అది ప్రథమ విభక్తిలో నిర్దిష్టమై ఉంది సమాస విధాయక సూత్రంలో. అర్థమైందండి. ఓకేనా? అది కొంచెం మీకు అన్వయం చేసుకునే కొంచెం ఇదిగా ఉన్నట్టు ఉంటుంది. అది నిజంగా వినంగా వచ్చేస్తుంది. మనసుకి అర్థమైంది, కానీ తిరిగి చెప్పడానికి ఆ కరెక్ట్ సూత్రాలు నోటికి వచ్చి వాటి అర్థంతో చెప్పినప్పుడు అవి కరెక్ట్ గా తెలుస్తాయి. జీ కాబట్టి మనలో మీకు దీన్ని కన్విన్స్ కావాల్సిన అవసరం లేదు. ఈ సూత్రం రావాలన్నప్పుడు మనకు ప్రథమ విభక్తి నిర్దిష్ట పదం ఏంటి? అది సప్తమి అనే పదము. ఇది ప్రథమ విభక్తి నిర్దిష్ట పదం సూత్రంలో. కాబట్టి ఇదే ముందుగా దాన్ని పెట్టుకుంటామని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే, ఇది మనకు కొన్ని పదాలు ఉత్తర పదంలో ఉంటాయి. ఇదైతే మనకు బాగానే ఉంది, పూర్వ పదంలో సమస్య లేదు. పూర్వ పదంలో సమస్య, దానికి అటువంటి ఉదాహరణ వస్తే ఆ పదం ఉత్తర పదంలో ఉంటుంది అన్నమాట. ఉత్తర పదంలో మనం ప్రథమ విభక్తి ఇష్ట పదం ఉత్తర పదంలో ఉంటుంది. అది పెట్టడం వల్ల అది మనం ముందు తెచ్చుకోవాలి. ఇది ఈ సూత్రం ప్రకారం ముందు తెచ్చుకుంటాం. అప్పుడు ఆ ఉదాహరణ ఇచ్చడం మీకు స్పష్టం అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది. దీంట్లో అంత డీప్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరికి అర్థం అవుతుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, ఇంకెవరికైనా దీంట్లో ఏం లేవు కదా? మహోదయ నమస్తే. జీ మహోదయ నమస్తే, నిర్మలాదేవి. నేను నిర్మలాదేవి గారు చెప్పండి. మీరు ఇప్పుడు సూత్రం వినిపిస్తుందా మహోదయ? వినిపిస్తుంది చెప్పండి, వినిపిస్తుందండి. ఇక్కడ మీరు చెప్పండి, మీరు కట్ అవుతుంది. నిర్మలా గారు, నిర్మలా గారు ఉన్నారా? జీ గంగా పార్వతి గారు, గంగా పార్వతి గారు చెప్పండి, మీరు చెప్పండి. ఏదో హ్యాండ్ సింబల్ ఇచ్చారు. మర్చిపోయి మ్యూట్ లోనే ఉండి చెబుతున్నాను. అలాగే అండి, పర్వాలేదు. ప్రథమ నిర్దిష్టం అన్నప్పుడు, ప్రథమ విభక్తితో కూడిన పదం అన్నప్పుడు ఉరకాభ్యస్ అట్లా విభక్తితో కలిపి ఉపసర్జనం అవుతుందా, లేకపోతే పదం ఉరక శబ్దం ఒకటే అవుతుందా? అంటే విభక్తి ప్లస్ విక మొత్తానికి అవుతుంది, కానీ మనం విభక్తికి లోపం చేసి లుక్ చేసేసుకున్నాం కదా, మొత్తానికి అవుతుంది. అక్కడ లేదు కదా, మనకు ప్లస్ లోపం చేసేసుకుని లుక్ చేసాం, ఉండేది మిగిలింది ఒక వికే, ఉంటే మొత్తానికి అవుతుంది. కానీ ముందే లోపం చేసుకున్నాం మనకు అదంతా పని లేదు కాబట్టి. లోపం చేసుకోక ముందు ఆ సూత్రం పెట్టుకుంటే గనక రెంటికి కలిపి అవుతుంది. రెంటికి కలిపి పెట్టుకుంటామంట. కానీ మన లక్ష్యం ఏంటి? ఉదిక భయం శబ్దం తయారు చేయాలి కాబట్టి మనకు అవసరం లేదు, ఎందుకు తీసేసుకుంటామంట. నువ్వు అక్కడ కూడా వినియోగించుకున్నా అక్కడ ఉంటే మొత్తానికి వస్తుంది. తర్వాత నువ్వు పెట్టుకున్న తర్వాత మళ్ళీ లోపం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ముందు కూడా కొంచెం చెప్పుకోవచ్చు, తర్వాత దాంతో మనకు పని లేదు కదా. మన లక్ష్యం ఏంటి? విధిక భయం తయారు చేయాలి. విధిక భయం తయారు చేయాలంటే ఖచ్చితంగా సమాజం చేసిన దాంట్లో ఉండే మధ్యలో ఉండే వ్యక్తులు తొలగిపోతాయి. సమాజం చేసి ఎందుకంటే సమాజం చేసి ఎందుకోసమే భిన్న భిన్న విభక్తులు దాన్ని తీసివేసి ఒకే విభక్తి పెట్టడం కోసం సమాసం చేసుకుంటాం. విధికాభ్యస్సు, సౌండాసు, రెండు విభక్తులు ఉన్నాయి మనకు. రెండు విభక్తి తీసి ఒకే విభక్తి పెట్టుకోవాలి, అందుకోసం సమాసం చేసుకున్నాం. సమాసం యొక్క ఉద్దేశం ఇదే అన్నమాట. కాబట్టి ఒకేలా ఆ స్థితిలో చూపించుకోవచ్చు మనం. ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జన చెప్పి చూపించుకున్నా కూడా మొత్తాన్ని విధికాభ్యస్సు అవుతుంది. మా అంటే పెట్టుకో, అది ముందే పెట్టుకుంటాం, తర్వాతనే మళ్ళీ లోపం చేసుకోవాల్సి వస్తుంది. సుపోధాతు ప్రాతిపదికయో. ఓకే, ఎందుకంటే ముందే చేసుకుంటాం, మన పని లేదు కాబట్టి. ఓకే, ఉంటేనే మన దాన్ని ఆలోచించుకోవచ్చు, లేనప్పుడు ఎందుకు అని పెట్టుకోమండి. జీ జీ నిర్మలా గారండి. నిర్మలాదేవి గారు చెప్పండి.
ఇప్పుడు మనము ఉపసర్జనం పూర్వం అనేటటువంటిది ఉమ్. మనము ఈ సుపోధాతు ప్రాతిపదికయో తర్వాత పెట్టుకోవాలా, ముందైనా పెట్టుకోవచ్చా? ఉపసర్జనం ప్రశిష్టంలో పూర్వం ముందే అనేది- ఉంది. నేనే ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం ఎప్పుడైతే ఉపసర్జనం పేరు పెడుతుందో అప్పుడు వస్తుంది ఉపసర్జనం పూర్వం అని చెప్పి. ఉమ్. ఉపసర్జనం ఎప్పుడైతే పేరు పెట్టేస్తామో దాని అప్పుడు తర్వాత వచ్చేసి ఇది చేసుకోవచ్చు కదా, కృతజ్ఞత సుపోధాతు ప్రాతిపదికయో అవన్నీ తర్వాత చేస్తాం. ఇక్కడ అవన్నీ కూడా ప్రశిష్టంలో మనకు అలా ముందే ఉంది. అయిపోతాయి. మనం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం చేయడానికి ముందే ఆ. ఇవన్నీ చేసేసుకుంటాం. ఎందుకంటే సమాస చేయగానే సమాసానికి సంబంధించిన పనులను ముందు చేసేసుకుంటాం. సమాస చేయగానే ఏం వచ్చింది మనకి వెంటనే ప్రాతిపదికం వచ్చింది. ప్రాతిపదిక రావడం ఏమొచ్చింది వెంటనే సుప్పులుకులు చేసాం. ఇవన్నీ చేసేసుకుంటాం. చేసిన తర్వాత అప్పుడు మన ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం వచ్చి ఉపసర్జనం పేరు పెడుతుంది. ఉపసర్జనం పేరు పెట్టిన తర్వాత అప్పుడు ఉపసర్జనం పూర్వం వస్తుంది. ఇది ప్రక్రియ. అక్కడ డైరెక్ట్ గా ఇచ్చారు. అంటే ఈ పరిశిష్టం అన్ని ఇలాగే ఇస్తే నేను ఇలాగే రాస్తున్నాను మహోదయ. పరిశిష్టం ఎందుకంటే అక్కడ ముందు ఇచ్చాడు పరిశిష్టం. పరిశిష్టం అట్లా ఇచ్చాము. ముందు సమాసం చేశాము. సమాసం అయిపోయిన తర్వాత సుపో కృత సమాసాశ్చ ప్రకృత సూత్రం పెట్టుకున్నాము. అదే క్రమం కదండి. మనం దాంట్లో ఇబ్బంది లేదు కదా. ఇదే క్రమాన్ని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత విధిక భయ. ఇప్పుడు పూర్వవత్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. ఈ స్థితిలో మనం ప్రకృతి తీసుకుంటాం. ప్రకృతి అని చెప్పి ముందు చూపించకూడదు. ప్రకృతి ఎప్పుడు చూపించాలంటే ఒకసారి పొరపాటున పైన అక్కడ ఇచ్చాడండి. శంకులాఖండాలు ఇచ్చాడు. సుపో ధాతు ప్రాతిపదిక ప్రకారంగా సుపులుకు చేసిన తర్వాతనే చూపించాలి మనం. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనేది. ఒకవేళ ఇట్లా ఇస్తే నేను అన్ని అలాగే రాసుకుంటున్నాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఒకవేళ గంగా పర్వతి గారు అడిగినట్టుగా మీరు ఒకవేళ అది ముందే పెట్టుకున్నా చూపించుకోవచ్చు, తప్పు లేదు. తర్వాతనే ఈ పని చేసుకోవాల్సిందే. ఉపసర్జనం పెట్టుకున్నాము, ముందే పెట్టుకున్నాము. ఆ ముందు పెట్టుకున్న తర్వాత ఇంకా మనకు ఇంకా బెస్సు తర్వాత ఏముంది, షౌండస్సు ఉంది. ఇప్పుడు ఈ ఉపసర్జనం పెట్టుకున్నాం అనుకోండి. పెట్టుకున్న తర్వాతనే ఉపసర్జనం పూర్వం అని చెప్పి అది వెంటనే వచ్చేస్తుంది. వచ్చి అది పూర్వంలో పెట్టేస్తుంది. తర్వాత ఈ పని చేయాల్సిందే కదా. అట్లా ముందు పెట్టుకోవచ్చు. కాబట్టి పద్ధతి ఏంటంటే ఒక పని చేసిన తర్వాత సమాసానికి సంబంధించి అన్ని పనులు చేసేసుకున్నాం అనుకోండి, ఈ విభక్తులు తొలగిపోతాయి. అప్పుడు మనకు విధిక సౌండ్ ఈ రెండే ఉంటాయి. అప్పుడు చూపించడానికి ఇప్పుడు సమస్య వచ్చింది. ఏ సమస్య? విధిక శబ్దం ముందు పెట్టి సౌండ్ శబ్దం పెట్టుకోవచ్చు, ప్రశ్న అడగవచ్చు అన్నమాట. ఆ ప్రశ్న సమాధానం కోసం లేదండి ఈ ప్రథమ విభక్తితో నిర్దిష్టమైన పదాలు ఎల్లప్పుడూ పూర్వంలో పెట్టుకోవాలి అని చెప్పి మనకు ఈ స్థితిలో మన ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం వచ్చేసి ఉపసర్జనం పేరు పెట్టిన దానికి ఉపసర్జనం పూర్వం వచ్చేసి ముందే పెట్టుకోవాలని చెప్పి నిర్ధారిస్తుంది. అలాగండి. కొన్ని చోట్ల ముందు ఇచ్చా అంటే అది మన డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి అలా చూపించాడు. కానీ ప్రాసెస్ సమాసము, ప్రాతిపదిక సంజ్ఞ, సుపులుక్కు అయిపోయిన తర్వాత మన ప్రకృతి సూత్రం చూపించండి. ఓకేనా? మీకు అర్థం ఏంటంటే మనకి ఇబ్బంది లేదు, మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే మహోదయ. ఇంతకు ముందు రాసి ఇలా రాసి ఇప్పుడు రాసి ఇలా రాసుకుంటాము. నాకు నెట్ సమాసం చేయగానే సమాసం సంబంధించిన సుప్లుక్ వరకు ఒకే పద్ధతి ఉంటుంది అన్నిటికీ. ఎక్కడే కానీ ఇప్పుడు సమాసం సంబంధించిన వెంటనే ప్రాతిపదికం వస్తుంది. ప్రాతిపదికం సుప్లుకులు తీసేస్తాం. అప్పుడు ఈ సందర్భంలో మన ప్రకృతి. సరే మహోదయ. సరే, ధన్యవాదాలు. ఓకే అండి. అస్తి ఇంకా అండి. ఓకే అండి. సో నెక్స్ట్ సూత్రం మనం రేపు చెప్పుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం ఏంటండి? ఏక విభక్తి చాపూర్వ నిపాతే. ఏంటండి ఇది? సూత్రం బాగానే ఉంటుంది. ఏక విభక్తి చాపూర్వ నిపాతే. దీంట్లో చాలా రూపాలు తయారవుతాయి, శబ్ద రూపాలు. మనకు సూత్రార్థం అర్థమైందంటే బాగా అర్థం చేసుకోవచ్చు, సింపుల్ గా అర్థం ఉంటుంది. ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనేది ఏంటుంది రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. జీ చెప్పండి.
निमेषमेकं उचितं महोदय। ధన్యవాదాలు.